హలో నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ వరలక్ష్మి. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో ఆషాఢ మాసంలో మన తెలంగాణలో ప్రత్యేకంగా బోనాల పండుగ అనేది ఒక పెద్ద పండుగ జరుపుకుంటారు. అయితే ఈ ఆషాఢ మాసం బోనాల ప్రత్యేకత ఏంటంటే మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆ బోనం వెనుక ఉన్న ప్రత్యేకత ఏంది అండ్ ఈ జగదాంబిక అమ్మవారికి గోల్కొండ కోట మీద నుండి జగదాంబిక అమ్మవారికి తొలి బోనం షురువయ్యి 4 వారాలు కావస్తుంది. మన మహంకాళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కూడా బోనాలు సమర్పించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ ఘట్టం అనేది 20వ తారీఖు నాడు లాల్ దర్వాజా సింహవాహిని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఇక్కడ బోనాలు జరుగుతుంది. సో దీంతోటి హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో బోనాలు ఆషాఢమాస బోనాలు ఈ 21 తారీఖు తోటి పూర్తి కానుంది. సో బోనాల పండుగ అంటే పోతరాజులు, డోలు, అమ్మవారి శివసత్తులు, పూనకాలు అంటారు. ఇంకొకటి మెయిన్ ఘట్టం ఏంటంటే అమ్మవారికి ప్రత్యేకంగా రంగం అనేది ఉంటుంది. సో రంగం అంటే రంగం భవిష్యత్తు కోసం ఒక వ్యక్తికి అమ్మవారు ఆవహించి అమ్మవారు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి అమ్మవారికి లీనమైపోయి అమ్మవారిలో లీనమైపోయి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంటే ప్రకృతి విపత్తులు ఏంటి, జరగబోయే యుద్ధాంతాలు ఏంటి అనేటి చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా రంగం భవిష్యవాణి అనేది ఇక్కడ బోనాల పండుగకు ఒక ప్రత్యేకత అన్నమాట. అయితే రంగం చెప్పడానికి కూడా ఒక అర్హత ఉందన్నమాట. సో రంగం చెప్పడానికి ఎరుపుల కులవృత్తులు వంశస్థులు వారు మాత్రమే ఎంతో భక్తి శ్రద్ధలతోని దీక్షతోని ఒక పచ్చి కుండ మీద నించొని అమ్మవారు ఆవహించినప్పుడు పచ్చి కుండ మీద నించొని ఆ రోజు అంతా ఉపవాసం ఉండి ఆ రోజు అమ్మవారి ముందు అమ్మవారి ఎదురుగా ఉండి అమ్మవారి ముందు భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దగ్గర మన ఎప్పటి నుండి గత 38 సంవత్సరాల నుండి ఇక్కడ భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. మన ఎరుపల సుశీలమ్మ గారు మనతో పాటు ఉన్నారు. 6 శతాబ్దాలుగా గారి వంశస్థులే ఇక్కడ భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎరుపల సుశీలమ్మ గారు నమస్తే అమ్మ. ఎట్లా ఉన్నారమ్మా? ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. సంతోషం అమ్మ. అసలు ఈ బోనాల పండుగ ప్రత్యేకత ఏంది? ముందటి కాలం సంది వస్తున్నది కదమ్మా. బోనాల పండుగ అంటే మంచి సంతోషం, అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి చేయాలని పూర్వకాలం నుంచి చేసుకుంటూ వస్తున్నారు. అట్లనే ఇప్పుడు జనం మంచి చేస్తుంది. అప్పుడు మామూలుగా చేస్తున్నారు కానీ ఏ కాలం బట్టి ఆ కాలం పూజలు అవుతున్నాయి బిడ్డ. ఆ కాలంలో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ పద్ధతితో చేసింది, ఇప్పటి పద్ధతితో ఇప్పుడు చేస్తున్నారు. అయితే అమ్మ బోనాల పండుగ అంటే అమ్మవారికి సంతోషం సంతోషం. సాకలు వేయడము, అమ్మవారికి ఈ ఆటలను బలియడము ఇవన్నీ చేస్తారు. అయితే ఇప్పుడు మన పురాణ గాథల ఈ ఆటలు వేయడం ఉందా అమ్మ? ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో చేస్తారు, కొన్ని గుళ్ళల్లో తెలియకుండా చేస్తారు, కొన్ని గుళ్ళల్లో చేస్తలేరు. అప్పుడు దున్నపోతులు కోస్తున్నంట. మా మమ్మీ చెప్పేది దున్నపోతులు లాల్ దర్వాజాలు కూడా దున్నపోతులు కోసి మరి రతి పోస్తుండేనంట మా మమ్మీ చెప్తుండే. ఇప్పుడైతే కొన్ని గుళ్ళల్లో చేస్తారు తెలియకుండా, కొన్ని గుళ్ళల్లో చేస్తలేరు. అయితే మనకి అమ్మవారికి బోనాలు సమర్పించేటప్పుడు పోతరాజులు ఉండాలి. ఆ పోతరాజులు ఉంటేనే ఆయన ముంగటుంటేనే వెనకల ఏ కీడు రాకుండా కాలం పోతరాజు ముందుండాలని అంటాం. అయితే పోతరాజు కూడా కొన్ని నియమాలు నిష్టలు ఉంటాయమ్మ. ఇప్పుడు అప్పుడున్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. ముందుట్లాగా ఏ పోతరాజు కూడా నియమ నిష్టలతోని దీక్షతోని ఉపవాసంతోని ఎవ్వరు ఉండట్లేదు. దాన్ని మీరు ఏమంటారు? కొందరు ఉన్నారు బిడ్డ, కొందరు ఉన్నారు. అంటే ఇప్పుడు కొందరు ఏమో వేషాలు కట్టి పోతరాజు వేషములు కట్టి చేస్తారు. వాళ్ళు ఎట్లుంటారో మనకు తెలియదు. ఇప్పుడు మా బస్తీలో ఒక పోతరాజు ఉన్నాడు. నేను చూసినప్పటి సంది అయితే ఇష్టగా చేస్తాడు. ఇప్పుడు ఆయన వాళ్ళ డాడీ చేస్తుండే, ఆయన పేరు కూడా లింగమే ఉండే, పోతరాజు లింగం అందరూ. ఆయన పోయినాక వాళ్ళ పెద్ద కొడుకు చేసిండు. ఆయన ఇప్పుడు జర చేతనైతే లేదని వాళ్ళ కొడుకుకి ఇచ్చిండు. వాళ్ళైతే ఇష్టగా చేస్తారు.